సోలాన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనకైతే ముందొచ్చి అలవాటు లేవు. జస్ట్ 20 మినిట్స్ అట్లా ముందొచ్చి అలవాటే ఉంది. కొన్నిసార్లు అట్లా ట్రైన్లు మిస్ అయినాయి కూడా. చూడవచ్చు మీరు రైల్వే స్టేషన్. సో మనకు చూడవచ్చు ఈ ట్రైన్ అయితే ఇది షిమ్లా నుంచి వస్తుంది. సో మనం కాల్కా వరకు ప్రయాణించాలి ఈ ట్రైన్లో. చూడవచ్చు మీరు ట్రైన్ మన నార్మల్ ట్రైన్స్ కంటే డిఫరెంట్ అనిపిస్తుంది. లుకింగ్ కూడా చాలా గుడ్ ఉంది. విండోస్ కానీ అవి కానీ ఐ లైక్ ఇట్. ఈ ట్రైన్ జర్నీ కోసమే ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని నేను బస్సులో వెళ్ళకుండా దీంట్లో వెళ్తున్నా. ఇప్పుడు చూద్దాం ట్రైన్ జర్నీ ఆ కొండలలో ఎలా ఉంటుందో. ఇలా చూసేయండి మీరు కూడా నాతో పాటు. మనకైతే ఇందులో ఫుల్ అయిపోయిన సీట్స్ అయితే ఇక్కడైతే మనది ఈ స్టేషన్లో అయినాం. చూడొచ్చు మీరు. మనకి కొండ ప్రదేశంలో ఇవి పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాలు అయితే భలే అనిపిస్తుంది. వీటికి ఒక ఫ్లవర్ లెక్క కాస్తుంది. అది చూడడానికి భలే ఉంటుంది. నా షార్ట్స్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్తూ ఉంటాం. పక్కన అటు సైడ్ కూడా కొండలు కనిపిస్తాయి. సో మనమైతే ఇప్పుడు కాల్కా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. సో కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు కాల్కా రైల్వే స్టేషన్లో ఉన్నా. చూడవచ్చు మీరు. నేనైతే సోలాన్ నుంచి బయలుదేరా తినకుండా. సో ఇక్కడైతే మనకి అన్నదానం పెడుతున్నాను అనమాట.